మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను వినయ్. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని రాజకీయ నాయకులు ప్రముఖులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు అర్పించి ఆయన ప్రవేశపెట్టిన పథకాలను చేసిన మంచి పనులను గుర్తు చేసుకుంటూ ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే కాదు ఆంధ్ర రాష్ట్రం భారతదేశం మొత్తం వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి తెలిసిన ప్రతి వ్యక్తి బాధపడాల్సిన రోజు, బాధపడుతున్న రోజు, బాధపడుతూనే ఉంటున్న రోజు. ఎందుకంటే అమెరికా అభివృద్ధి చెందింది, ఆస్ట్రేలియా అభివృద్ధి చెందింది, జపాన్ అభివృద్ధి చెందింది ఇక్కడ చెప్పుకునే తప్పితే అభివృద్ధి అంటే ఏమిటో మన ఆంధ్ర రాష్ట్రానికి, భారతదేశానికి, అమెరికాకు తెలియజేసిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అది ఎట్లంటే 108 ఏమి, ఆరోగ్యశ్రీ ఏమి, ఫీజు రియంబర్స్మెంట్ ఏమి, ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలు పేదల కోసం, మన జాతి కోసం, భారత జాతి గర్వించదగ్గ నాయకుడు ఇలాంటివన్నీ తీసుకొచ్చి భారత జాతి గర్వించదగ్గ నాయకుడిగా ఎదిగినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అకాల మరణం పొందారు. పొందిన తర్వాత ఈ రోజు కాదు, ఈ రోజు ఇంకా 100 సంవత్సరాలకైనా వైఎస్ రాజశేఖర రెడ్డి అనే పేరు ఈ భారతదేశంలో రాజకీయం చేస్తుంది, పరిపాలన చేస్తుంది. ఇది 100% నిజం. ఎందుకంటే ఆయన చేసినటువంటి మంచి పనులు ప్రతి ఒక్క హృదయంలోనే ఉన్నాయి. ఈ రోజుకి రేపటికి ఎప్పటికైనా ఇది తథ్యం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఈరోజు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి యొక్క 15వ వర్ధంతి సందర్భంగా మనము వెళ్ళలేని సహాయ సహకారాలను అందించినటువంటి ఘనత ఈరోజు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అటువంటి వ్యక్తి కోసం ఈరోజు అందరూ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులు, తర్వాత వచ్చి ఓసీ సోదరులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరయ్యి నిజాయితీగా పరిపాలించినటువంటి ఘనతను ఈ రోజు మనం అందరం కూడా తలుచుకునే సందర్భం కాబట్టి ఈరోజు తలుచుకుంటా ఉన్నాం. అటువంటి పరిపాలన అందించేటువంటి నాయకుడు తెరమరుగైన దాని వలన ఎంతో దేశం నష్టపోయింది, మన రాష్ట్రం ఎంతో దీనస్థితిలో పడింది. కాబట్టి ఈ రోజు వర్ధంతి దినంగా ఈరోజు ఆయన యొక్క ఆశీస్సులు మళ్ళా అందరికీ మెండుగా ఉండి అలాంటి పరిపాలన మళ్ళా అందించేదానికి ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా 5 ఏళ్ల తర్వాత అక్కడ అన్ని విధాల ఆయనకు జనమనేకి వస్తాడని ఒక నమ్మకం మన అందరికీ ఇక్కడ ఉంది. కాబట్టి ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తా ఉన్నాం. పార్టీ పునాది కోసం, పార్టీ యొక్క నీతి నిజాయితీ కోసం రాజశేఖర రెడ్డి యొక్క అడుగుజాలలో నడిచి ప్రతి ఒక్క కార్యకర్త కూడా అన్యాయానికి పాల్పడకుండా, అక్రమాలకు పాల్పడకుండా నీతి నిజాయితీగా పార్టీ యొక్క బలోపేతాన్ని ముందుకు తీసుకుపోయేదానికి మీరందరూ కూడా కృషి చేస్తారని మీ ప్రతి ఒక్క పేరు మీద కూడా నేను తలుచుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. రెండోది ఏమిటంటే మన ప్రియతమ నాయకులు మదనపల్లి మాజీ శాసనసభ్యులు దేశాయి తిప్పారెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు ప్రతి మండలంలోనే జరుగుతూ ఉంది. కాబట్టి ఆయన మన అందరి ఆశీస్సులు పొంది మళ్ళా మన నియోజకవర్గంలో మళ్ళా శాసనసభ్యులుగా ఆయన చూస్తామని కూడా అందరికీ మనస్ఫూర్తిగా నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని చేయకుండా మీరందరూ కూడా కలిసికట్టుగా కష్టపడి పార్టీని ముందుకు చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ పేరున తలుచుకుంటూ ఈ అవకాశం ఇచ్చి నీకు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం చేసుకుంటున్నాను. రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి 15వ వర్ధంతి ఇచ్చేసిన ఇక్కడ నాయకులకు, అలాగే కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు. ఆయన చేసిన మేలు అంటే ఆరోగ్యశ్రీ 108, ఇంకోటి 104 కానీ, ఫీజు రింబర్స్మెంట్ అయితే కానీ జన్మలకు తలుచుకుంటే ప్రతి ఒక్క ఇంటిలోన దైవం ఉన్నాడంటే, దేవుని పక్కన పెట్టుకున్న నాయకుడు ఎవరైనా ఉన్నాడంటే అది మన రాజశేఖర రెడ్డి గారు. గుండెల్లో పెట్టుకుని ప్రతి ఇంటిలోన ఆయన ఫోటో పెట్టుకొని చిరస్మరణీయంగా అందరూ పూజించుంటారు. అలాగే ఆయన కొడుకు ఆధ్వర్యంలో ఈసారి నెక్స్ట్ రాబోయే గవర్నమెంట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కోరుకుంటూ